హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈషా ఛానల్ 13. సో నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా అనేది అయితే మీరు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఇక తగినంత అల్లం పేస్ట్ అండ్ కారం పొడి అండ్ పసుపు అండ్ ఉప్పు అండ్ గరం మసాలా అండ్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అండ్ ఆయిల్. నెక్స్ట్ పెరుగు తగినంత కొంచెం పెరిగేసుకోవాలన్నమాట. పెరిగేసుకుంటే టేస్ట్ వస్తుంది. కొంచెం పెరిగేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవి వేసుకోవాలి. కొంచెం చిన్న సైజు లెమన్ ఉంటుంది కదా, లెమన్ కట్ చేసుకొని కొంచెం పిండుకోవాలి. అందులో పిండుకొని ఇవన్నీ పీసెస్ అన్నీ బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఆ కారం, ఆ మసాలా అనేది అయితే ముక్కలకి పట్టేటట్టు అయితే బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక రైస్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ రైస్ పెట్టుకొని అందులో అయితే జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకులు, చెక్క పువ్వు, నల్ల జీలకర్ర, 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా రైస్లో సాల్ట్ వేసుకోవాలి సరిపడా. సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. రైస్లో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాతకి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసే తర్వాతకి ఒక చిన్న సైజు నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకొని అయితే మనం ఇక పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ వేసేసా చూడండి. బిర్యానీ ఐటమ్స్ అయితే అన్ని రైస్లో వేసేసాను. ఇక రైస్ అయితే పెట్టేశాను. అంతలోపు అయితే ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి అవైతే ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని అయితే మనము అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక గిన్నెలో ఆయిల్, ఇంకా అందులో కొంచెం నెయ్యి వేసుకొని 2 లవంగాలు, 2 యాలకులు అవి వేసుకున్న తర్వాతకి అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టుకునేది ఉంటుంది కదా, ముక్కలు, అదే చికెన్ పీసెస్ అవి అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, అవి అయితే అన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చి తర్వాతకి మనకు ఉడుకుతున్న రైస్ ఉంది కదా, ఈ చికెన్ ముక్కలు అయితే 5 to 10 మినిట్స్ వరకు ఉడికిన తర్వాతకి ఉడుకుతున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే మనం ఈ చికెన్ ముక్కల మీద నుంచి అయితే వేసుకోవాలన్నమాట. రైస్ ఇక మొత్తం పైనుంచి వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒక వాటర్, కొంచెం కూడా వాటర్ లేకుండా రైస్ తీసి మీద వేసుకోవాలి. ఆ చికెన్ ముక్కల మీద వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కలర్ కాకుండా నేనైతే కలర్ తీసుకోలేదండి. ఒక వాటర్లో పసుపు కలిపి పెట్టుకున్నాను. కలరు బాగుండదనేసి, మంచిది కాదనేసి. ఇక ఆనియన్స్ ఫస్ట్ అయితే కలర్ వేసుకుంటున్నా. కలర్స్ వేసే తర్వాతకి ఆ పసుపు వేసిన తర్వాతకి కలర్ రావడం కోసము తర్వాతకైతే మనము కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే పైనుంచి చల్లుకోవాలన్నమాట. అలాగే డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ కూడా పైనుంచి వేసుకోవాలి. చుట్టూ వేసుకోవాలన్నమాట. మనము వేసుకున్న తర్వాతకి అయితే ఒక 10 to 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ వరకు మూత పెట్టేసి, బరువు ఏదైనా పెట్టాలంటే మొత్తం దమ్ కావాలి కదా, బిర్యానీ బాగా ఉడుకుద్దనమాట. ఏదైనా బరువు అనేది పైన పెడితే అనమాట. సో ఏదైనా బరువు ఉన్నదైతే పైన పెట్టేయాలి. మూత పైన పెట్టేసిన తర్వాతకి ఒక 10-15 మినిట్స్ లేదా 20 మినిట్స్ వరకు ఉడకనిచ్చి తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూస్తే మనకైతే అర్థమైపోతుంది బిర్యానీ ఉడికిందా లేదా అనేది చూస్తే అర్థమవుతుంది. అలా అర్థం కాలేదనుకుంటే గరిట పెట్టి కూడా చూసుకోవచ్చు మనం ముక్కల్ని. ఇక చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫైనల్లీ బిర్యానీ అయితే చేయడం అయిపోయిందండి. ఇక నేనైతే పెట్టుకొని తింటున్నాను బిర్యానీ. బిర్యానీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. మా వాళ్ళు కూడా చాలా బాగుందని అన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.